ఇంకా మేమే అందరికంటే ముఖ్యమైనది మీరు చేయాల్సిన పని మేము చేస్తుంటే ఇలా మా కార్యకర్తను వదిలేసిరు. మనోడు దమ్ము లేదనా తెలంగాణ పోలీస్కి దమ్ము లేదు. నువ్వు కార్లో తీసుకుపోయిన ఫుటేజ్ ఉండగా కూడా పోలీసు వాళ్ళు మేము తీసుకుపోయినాం అని చెప్పారు. అంటే అది ఎంత దుర్మార్గం చూడు. అంటే ఫుటేజ్ ఉంది కార్లో పవన్ పేషెంట్ని అదే గోరక్ష కార్యకర్తను సోనుని తీసుకుపోయినటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్న తర్వాత పోలీసు వాళ్ళు మేము తీసుకుని పోయినాం, మేము పెట్రోల్ వచ్చింది అనేటటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, రిమాండ్ రిపోర్ట్లో రాయడం. తర్వాత ఈ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో 5 లక్షలు డిమాండ్ చేసిండని 5 లక్షలు డిమాండ్ చేసి ఒక మనిషికి మధ్య గలాటా జరిగితే షూట్ అనేది చాలా షార్ట్ డిస్టెన్స్లో జరుగుతుంది. ఇది లాంగ్ డిస్టెన్స్లో షూట్ జరిగిందని డాక్టర్లు కూడా చెప్తున్నారు. ఎందుకంటే దూరం నుంచి బుల్లెట్ తగిలిందని. సో ఇది కూడా ఫేక్ ఇన్ఫర్మేషన్. అంటే హిందూ కార్యకర్తల్ని, గోరక్షా దళ కార్యకర్తల్ని బ్లేమ్ చేసే విధంగా వీళ్ళు ఇస్తున్నటువంటి పోలీస్ వాళ్ళు ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషను, ఎంఐఎంలకు తొత్తులుగా మాట్లాడి పోలీసు వాళ్ళు మాట్లాడుతున్న మాటలు యావత్ హిందూ సమాజాన్ని బాధ పెడుతున్నాయి. ఈ విషయంలో పోలీసు వాళ్ళు రీథింక్ చేసుకోవాలి. వాడి మీద పీడీ యాక్ట్ వేసి 6 నెలలు బయటికి రాకుండా వాడిని అరెస్ట్ చేయాలి.